అందరికీ నమస్తే. ప్రధానంగా ఈ వీడియో రైతన్నలు చూడాల్సినటువంటి వీడియో. ఎవరెవరైతే తెలంగాణ రైతాంగం అంతా రైతు భరోసా కోసం వెయిట్ చేస్తా ఉన్నారో వాళ్ళంతా చూడాల్సినటువంటి వీడియో. ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులతోటి చెలగాట మారుతా ఉన్నది, రైతుల పట్ల చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తా ఉన్నది అనేది ఉదాహరణ ఒకటి రైతు భరోసా. అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలంతా సంతోషపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయం 15,000 వస్తుంది. అరే వీళ్ళేదో కొత్తగా పంటకు బోనస్ అని చెప్తా ఉన్నారు, అదే వీళ్ళు కొత్తగా రైతు కూలీలకు కూడా పైసలు అని చెప్తా ఉన్నారు అని చెప్పి మంచిగా ఓట్లంతా వేసేసిర్రు, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. తీరా రైతు భరోసా ఇచ్చే టయానికి వస్తే రైతులకి పైసలు ఇచ్చేటటువంటి విషయంలో ఎంత జాప్యం జరుగుతా ఉన్నదనంటే, ఎంత దందా జరుగుతా ఉన్నదనంటే, ఎంత నయవంచన జరుగుతా ఉన్నదనంటే కేవలం ఒక్క రైతు భరోసా విషయం మీదనే. అరే అప్పుడే 26వ తారీఖునే రిలీజ్ అయింది కదా, జనవరి 26నే రైతు భరోసా రిలీజ్ అయింది కదా, మళ్ళీ ఇయ్యాలేమో కొత్తగా ఇల్లు మళ్ళీ ఒకటి పెట్టుకొని వచ్చిర్రు అని చెప్తా ఉంటే ఇగో ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఎకరం లోపు వేసినాం, 2 ఎకరాల లోపు వేసినాం, 3 ఎకరాల లోపు వేసినాం, 3 ఎకరాల తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజులు గ్యాప్ ఇచ్చారు. అటు ఇటుగా వారంకి పైగా గ్యాప్ ఇచ్చారు అనుకో రాదుగా. ఆ వేసినటువంటి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల లోపు కూడా లేదు కానీ చక్కగా మళ్ళా ఇవాళ హాలిడే, శివరాత్రి, ఈరోజు హాలిడే, మళ్ళీ రేపటి నుంచి బ్యాంకులు ఓపెన్ అయితే రేపు గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు కూడా మళ్ళీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మరి శనివారం కూడా రైట్, అది ఫస్ట్ సాటర్డే కాబట్టి బ్యాంక్ హాలిడే ఉండదు. సో ఈ 3 రోజులలో కూడా మళ్ళీ 4 ఎకరాల లోపు ఏదైతే 3 నుంచి స్టార్ట్ అవుతా ఉందో 3 నుంచి కూడా మళ్ళీ రైతన్నలకి రైతు భరోసా వేసేటటువంటి ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన ముచ్చట ఏంటంటే, ఇగో ఎకరం లోపు ఇచ్చేసినాం, 2 ఎకరాలు అయిపోయింది, 3 ఎకరాలు అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత వారం గ్యాప్ ఇచ్చారు. ఇగో చెప్తా ఉన్నాం క్లియర్ గా, మన తెలంగాణలో 80 లక్షల మంది రైతులకి రైతు భరోసా ఇవ్వాలి. వీళ్ళు మొత్తం 80 లక్షల మందికి రైతు భరోసా ఇవ్వాలి. కేవలం 1 గుంట నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులంతా కూడా దాదాపుగా 55 నుంచి 60 లక్షల మంది ఉంటారండి. అంటే సన్న చిన్నకారు రైతులే మన తెలంగాణలో ఎక్కువ. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే దాదాపుగా 55 నుంచి 60 లక్షల మంది. 5 ఎకరాలకు పైగా ఉన్నటువంటి రైతులు కేవలం 20 లక్షల మంది మాత్రమే. 20 లక్షల మందే కేవలం 5 ఎకరాల కంటే పైగా ఉన్నారు. వీళ్ళంతా కూడా దాదాపుగా 60 లక్షల మందికి ఇవాళ 5 ఎకరాల లోపు. సో ఇప్పటి వరకు మేము ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాల లోపు ఇచ్చేసినాం. ఇంకా రేపటి నుంచి అంటే రేపు 27వ తారీఖు, 27, 28, ఆ తర్వాత మార్చి 1. ఇంకా నయం వీళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారంటే 29, 30 అనేటట్టున్నది పరిస్థితి. ఫిబ్రవరికి 30 ఉండదు కదా, 30 కూడా ఇస్తామని చెప్పి మరి అట్లే ఉన్నది. ఎకరం లోపు అంటే ఎకరం లోపు రైతుకు పడదే పడదా, 2 ఎకరాల లోపు అంటే అనేక మంది రైతులకు పడదు, 3 ఎకరాల లోపు అంటే అనేక మంది రైతులకు పడదు. సరే పడకపోతే పడకపోయింది, ఓ వారం తర్వాత 10 రోజుల తర్వాతనైనా సరే రానులోకి రైతు బంధు రావాలి కదా. ఏం చెప్తున్నారంటే దరఖాస్తులు పెట్టుకోమని చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు అయితే క్లియర్ గా కేవలం 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా ఇచ్చినాం. మొన్న కూడా ఒక రాంగ్ గైడెన్స్ కూడా ఇచ్చేటట్టు ప్రయత్నం చేశారు. 4 ఎకరాల లోపు కొంతమందికి పడ్డాయి, 10-15% పడ్డాయి, ఒక 10-15% రైతు భరోసా పైసలు పడ్డాయి అని చెప్పి అక్కడ కూడా కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది, రాంగ్ గైడెన్స్ ఇచ్చిర్రు. సో ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, నిన్న రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడండి, ఇప్పటివరకు మేము 3 ఎకరాల వరకు ఇగో ఇంతమందికి జమ చేసినాం, ఇన్ని కోట్లు జమ చేసినాం, ఇంతమందికి జమ చేసినాం, మళ్ళీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. మార్చి 31 వరకు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం అని చెప్పి మళ్ళీ ఇది ఒక కొత్త మాట చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరెవరైతే ఉన్నారో, అంటే 3 నుంచి 4 ఉన్నటువంటి రైతులకు మాత్రానికి ఈ 3 రోజులు వేసేటటువంటి ప్రయత్నం చేస్తారట. 27, 28, ఆ తర్వాత మార్చి 1 ఈ 3 రోజులు కూడా వేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. మరి మీరు ఎవరెవరైతే 3 నుంచి 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నలు ఎవరెవరైతే ఉన్నారో మరి మీరంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటున్నది. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, రైతు భరోసా రాలేదని, ఆ తర్వాత రైతు రుణమాఫీ కాలేదని, పంట పెట్టుబడి బోనస్ రాలేదని చెప్పి కొంతమంది రైతులను ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఖచ్చితంగా ఎవరెవరికైతే రాలేదో ఆ డేటా తీసుకొని
మనం క్లియర్ గా అడుగుతా ఉన్నాం మన ఛానల్ నుంచి. అక్కడ ఉన్నటువంటి ఏవోలతో కూడా అనేక మంది ఏవోలతో మనం మాట్లాడినాం. మీరు అక్కడ నుంచి అప్డేట్ చేయాలి. ఎందుకైతే పలానా రైతుకి ఎందుకు రాలేదు, ఆ తర్వాత ఎందుకు ఆ ఎకరం ఉన్న విస్తీర్ణానికంటే తక్కువ ఎందుకు పడింది. ఓ గ్రామంలో ఒక ఎకరం లోపు, ఒకటే విలేజ్ లా ఒక ఎకరం లోపు దాదాపుగా ఒక 100 మంది రైతులుంటే 80 మందికి పడుతుంది, 20 మందికి పడదా చెప్పుర్రి? 80 మందికి పడుతుంది, 20 మందికి పడదా? ఆ గ్రామంలో 80 మంది మాకు వచ్చినాయి అని చెప్తున్నారు. 20 మంది మరి మాకు రావట్లేదు అని అంటే ఎట్లుంటుంది చెప్పండి ఒకసారి. అరే నాకు వచ్చింది నీకు రాలేదంటే ఆడ నడవదా? పంచాయతీ నడవదా? ప్రభుత్వాన్ని తిట్టుకోరా? ప్రస్తుతం అదే జరుగుతా ఉన్నది. ఫుల్ ప్లెడ్జ్డ్ గా మీరు వేయండి. ఒకవేళ వేయకపోతే అక్కడ ఆఫీసర్ల దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని మీరు అప్డేట్ చేసి మళ్ళీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇంకా రాని వాళ్ళు అంతే సంగత. మరి ఎవరు మాట్లాడాలి వాళ్ళ కోసం? వాళ్ళ గురించి ఎవరు ఆలోచన చేయాలి? అరే ప్రభుత్వం ఆలోచన చేయాలి కానీ గుడ్డిగా ఎకరంలో పిచ్చేసినాం, 3 ఎకరాలు మొత్తం అయిపోయిందనంటే. సో ఇవన్నీ సరి చేయాలి ప్రభుత్వం ఖచ్చితంగా. మరి రేపటి నుంచి మాత్రానికి మనకైతే కొంత సమాచారం అందుతా ఉంది. సోషల్ మీడియాలో కూడా వార్త చక్కర్లు కొడుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే, రేపటి నుంచి వెళ్ళి ఈ 3 రోజులలో కూడా 3 నుంచి 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నులకి రైతు భరోసా పడేటటువంటిది జరుగుతుంది. మరి రానున్న 1, 2, 3 ఎకరాల లోపు ఇప్పుడు ఎవరెవరికైతే రాలేదో మార్చి 31 లోపు అందరికీ క్లియర్ చేసేస్తాం. మా దగ్గర రైతు భరోసాకి పైసలు మేము చక్కగా పక్కగా పెట్టినాం. ఎందుకంటే ఒక పంట ఇయ్యలేదు. ప్రభుత్వానికి ఫేవర్ గా రాసేటటువంటి దినపత్రికలు కూడా రైతు భరోసా మీద అరే ఎందుకు ఇట్లా అయిపోయింది, గత ప్రభుత్వం పర్ఫెక్ట్ గానే ఇచ్చింది కదా, ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇయ్యలేకపోతా ఉన్నారు, ఎందుకు ఫెయిల్ అయిపోతా ఉన్నారు అని చెప్పి మెయిన్ దినపత్రికలన్నీ ప్రభుత్వానికి ఫేవర్ గా రాసుకొచ్చేటటువంటి దినపత్రికలు కూడా అన్ని కూడా రాసుకొని వస్తున్నారు. ఎందుకు 15,000 అని చెప్పిండ్రు, ఇప్పుడు 12,000 ఇస్తా ఉన్నారు. ఓ పంట ఇయ్యలేదు. మరి గతంలో కరోనా ఉన్నప్పుడు కూడా గత ప్రభుత్వం ఇచ్చింది కదా, అంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా రైతన్నలకు ఇచ్చింది కదా. ఇప్పుడు ఎందుకు వీటి మీద ఇంత పంచాయతీ అని చెప్తా ఉన్నారు. రాబోయేటటువంటి టర్మ్ ఏదైతే ఉందో, రాబోయే జూన్ జూలైలో మనం వర్షాకాలం పంట పెట్టుబడి ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే. 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఎవరెవరికైతే రావట్లేదో వాళ్ళ డేటా మొత్తం కూడా తీసుకోవాల్సిందే. వాళ్ళ డేటా మొత్తం కూడా తీసుకొని ఫుల్ ప్లెడ్జ్డ్ గా వాళ్ళకి మార్చి 31 లోపు పైసలు వేయాలి. ఆ తర్వాత రాబోయేటటువంటి టర్ము ఒక్కళ్ళకు కూడా ఆగకుండా 15,000 రూపాయలు క్లియర్ గా 10 రోజుల్లోనే పైసలు జమ చేయాలి. అంతేగాని ఇగో ఇట్లా డేట్లు పొడిగించుకుంటా అప్పటి వరకు ఇప్పటి వరకు నో. నువ్వు 1 రోజు నుంచి మొదలు పెడితే 10 రోజుల వరకు ఓకే. బ్యాంక్ హాలిడే ఉంటే నో ప్రాబ్లం. బ్యాంకు హాలిడేని మినహాయించి 10 రోజులలో ఎకరం లోపు 1 రోజు, 2 ఎకరాలు, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఫటాఫట్ పైసలు పడిపోవాలి. ఇవన్నీ క్లియర్ గా ప్రభుత్వం మరి ఇప్పుడు ఏవేవైతే టెక్నికల్ ఇష్యూస్ కానీ లేకపోతే తప్పిదాలు జరుగుతా ఉన్నాయో మళ్ళీ ఈ తప్పిదాలు షురువు కాకుండా రైతన్నల మీద మీరు జర దృష్టి పెట్టాలి. ఏదో చూసి చూడనట్టు రైతులే కదా అని చెప్పి తక్కువ చూపు అయితే చూడొద్దు. అందుకే రైతులంతా కూడా దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మనం కొట్లాడదాం. ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదో వాళ్ళకి ఖచ్చితంగా వచ్చేలాగా, ఆ తర్వాత ఎవరెవరికైతే లోటుపాట్లు ఉండి విస్తీర్ణం ఉండి కూడా తక్కువ పడిందో వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి కూడా రైతన్నలకు మనం తెలియజేయడం జరుగుతుంది.